వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా మన వీడియోస్ కి అయితే హైప్స్ అయితే ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 35 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమయ్యా, మా అవ్వకు చీరగా తేలేదని అలిగింది కాదు. అయ్యో, నైటీలు కొనుకొత్తివి కాదే. ఓ నైటీలే తెచ్చినావు, మీరు అందరు చీరలు కొనుక్కున్నారు, నాకు వేలేరు. నేను ఎట్లా కనిపిస్తాను మీకు? ఇక అంతేటి, నేను ముసల్దాన్ని అయితే అన్నా గానీ నాకెవరు కొనిస్తారు? నా ముసలోడు ఉన్నప్పుడు కొనుకొచ్చిండు, కొనిచ్చిండు, కానీ ఇప్పుడు ఎవ్వరు కొంటలేరు అని ఓ సుప్రభాతం పెట్టింది నిన్న. ఇక నువ్వు మరి కొనే ఓటి గోషిదో గీషిదో అంటే అద్దద్దు, అది నైటీలు ఎత్తదని నైటీలు తీసుకుంటివి. నాకు అద్దు నైటీలు, ఇక నువ్వే వేసుకో అని అలిగింది మా అవ్వ. ఎటు వేయింది మరి, సప్పులు లేదు. ఏమో మరి ఏం చెప్తాందో ఏమో. ఇంతకు ముందు ఏ మందలిస్తే అనలే ఉక్కన్లే తోటి మాట్లాడతలేదు. ఇక నీకు ఓటి కొనుకత్తం తీయ అన్నా కూడా ఇంటలేదు కాదు. అత్తమ్మా అత్తమ్మా, ఎటు వేయింది? ఏమైంది మామయ్య? పాపమ్మ ఏం చేస్తాంది? ఏం లేదు, నా కొడుకుతోటి ముచ్చట పెడతాంది. బెడ్రూమ్ లా కూసున్నది. ఇక వాళ్ళిద్దరేందో ముచ్చటకు తలిగిర్రు. అబ్బో, ఎట్టెట్టనో మీ బెడ్రూమ్ లో కచ్చి కూసుందేమే ఇయ్యాల. ఎప్పుడైనా ఇన్నే కూసును. ఏమో ఇక ఏమైంది బాపమ్మ అంటే ఆడ మామయ్య కూసున్నాడు, అందుకే ఇటు వచ్చినా అని అన్నది. మరి జరసేపు ఇట్లా ఒరుగు అనంటే ఒరగా ఒరగా అని నా కొడుకుతోటి ఒరుతుంది కాదు. తోటి మాట్లాడతలేదే ఎందుకు? అదే నిన్న చీర వేలని అలిగిందే, నాతోటి మాట్లాడతలేదు. అవ్వాని పిలిస్తే నేను ఇటు పిలుస్తాడు చూస్తాంది, అటు పిలిస్తే ఇటు చూస్తాంది. ఇక మళ్ళా కోపం వచ్చి తిడుతుంది కావచ్చని నేను సపరేక ఉంటానా, మందలిస్తలేను. అవునా, అందుకే మా రూమ్ లోకి వచ్చింది. మరి కొనుకత్తాను అనకపోయినావు, దానికి అవసరం అక్క? ముసలోళ్ళకు సచ్చే ముంగట అన్ని కావాలని అనిపిత్తది. వాళ్ళు తేవాలే, వాళ్ళు గురుగుతారు కదా. నేను అంటే నువ్వు సప్పుడు చేయపోతివి. తీసుకురా పోసారి. అరే మామయ్య, ఓ మామయ్య, ఇంటికాడ బీరువల దాని బొచ్చెడు చీరలున్నాయి, కొత్త కొత్త చీరలున్నాయి. అవి దానికి కట్ట ధైర్యమే రాదు. కట్టుకోయే నానమ్మ అనంటే అబ్బో ఇవి బరువు ఉంటాయి, ఎందుకు ఆలుకట్టిదే కట్టుకుంటే అయ్యే పోతది అని అంటది. ఇప్పుడేమో చీర వేయలేదని అలిగింది. అట్లనే ఉంటది తీరా. ఏంటయ్యా పిలుస్తాను? అయిందత్త, మీ బిడ్డ మీద అలిగినవట కదా. నేనెందుకు అలుగుతా? నాకేం పని? నేను అలుగా, ఎవ్వల మీద అలుగా. నేను ఏదో పుక్కడి పెడతారు, తింటానా ఉంటానా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు నాది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. అయ్యో అత్త, గట్ల అలుగుతే ఎట్లా? మమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేవు గాని ఇక నువ్వు చీరలు కట్టుకుంటలేవు కదా, నైటీలే వేసుకుంటున్నావు కదా అని నైటీలు కొనుకొచ్చినాం. ఏమైందే? అమ్మమ్మకు పట్టు చీర కావాలట్రా అలిగింది. నీ కానే కొంట తీయే, నేను పట్టు చీర. నీ అవ్వ గదినికి అలుగుడెందుకు? నువ్వు అంటే ఉరికత్తాయి నీకు చీరలు. నాకెందుకు బిడ్డ? రేపు మాపు అయితే గూసేదానికి చీరలు నగలు అవసరమా బిడ్డ? ఎందుకు గట్ల అనుకుంటావు? అవ్వే అన్నది. ఓ అవ్వ, నీ అవ్వ అట్లా అనలేదే. పెద్ద పెద్ద మొద్దు మొద్దు చీరలు మొయ్యవని అన్నా. మీరు మోస్తారు గాని ఇక నేనే మొయ్యతి. చీరనే కదా కొనుకత్తం తీయలేవు. నీ అగడు సల్లా ఉండా. ఏమన్నంటే అగడంటదేవురో. నేను ఇప్పుడు కొనుకరమ్మన్నానే బిడ్డ, నిన్నేం ఇబ్బంది పెడతలేను. ఇబ్బంది లేదు, ఏది లేదు, కొనుక్కత్తంతి. నువ్వు రంది వాడకత్తా. నువ్వు చిన్నపోయి ఉంటే ఇల్లంతా చిన్నపోతాంది. ఎంతో ఈ పిల్లగా ఇంటికి రాని. అయ్యో, కథ గురించి పిలుస్తున్నా? చెప్తా చెప్తా. ఎటు పోయింది? సప్పులు లేదు. వండుకున్నది బాబాయ్ అల్లా. ఏంటే గింత పొద్దుగానే వన్నది? రాత్రి చక్కగా నిద్ర ఓలే, సర్ది బాగైంది. ఇక నిద్ర ఓలేదు, మళ్ళా స్నానం పోసి తినబెట్టినాక అటే వన్నది. టానిక్ ఉందా? పోసినవా?
పోసిన మామయ్య. అమ్మా నాకు చికెన్ ఫ్రై తిన బుద్ధి అవుతుందే. నువ్వు ఎప్పుడు ఏంపుతావు చూసినావా? గిట్లా కర్రు కర్రు అట్లా ఏంచుతావా? నాకేడేం చెప్తాదిరా, అది మర్చిపోయినా. లత కూడా మంచి ఏంచుతుంది. లతను ఏంచమను తిందాం. అబ్బడంబక్క, నువ్వు నాకు పని ఎప్పుడు తప్ప నువ్వు ఒక్క పని చేసింది లేదు. దానికన్నా మంచిగా నువ్వే ఏంచుతావే. ఎప్పుడు తిన్నారా అవ్వా? ఒకసారి ఏంచిందే, అప్పుడు నువ్వు లేవు. ఏంచరాదే బిడ్డ, చికెన్ తేపోరా నువ్వు. నువ్వు తెచ్చినాక లతను అన్ని కలుపుమంట. ఇక నేను నూనె వేసి ఏంపుతా. ఇక లత అన్ని కలిపినాక ఇక నువ్వు నూనెల గోలిచ్చుడేంది? ఆమె గోలియరాదా? నీ పని దొంగతనం పాడుగాను. ఆడోళ్ళు పనికి భయపడద్దు. బింగిడి బింగిడి చేస్తనే ఉండాలి. పోదాం కన్నా 2 కిలోలు తేపో బిడ్డ, అందరం తినచ్చు. తమ్ముడికింత ఉంచుదాం. సరే నానా. ఎత్తటి బొక్కలు అన్ని చిన్న చిన్నగా కొట్టుమంట. అమ్మా నేను వచ్చే వరకు వాళ్ళకి అన్ని రెడీ అయ్యి. చిన్నది చేస్తుంది, చిన్నది రెడీ చేస్తుంది, పెద్దది కలుపుతుంది. ఇక నువ్వు గోలిచ్చుడా? ఆయనతో మేము గోలియం ఏంది? బాడంబు. సరే దారా నానిగా. ఉల్లిగడ్డలు మంచిగా పచ్చిమిరపకాయలు పొడుగు. ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువ కొయ్యుర్రి. 2 కిలోలు అంటాను కదా, ఓ 4 ఉల్లిగడ్డలు కొయ్యుర్రి. కరివేపాకు కొత్తిమీర ఆకు అడాగు రెడీ చేసి పెట్టుర్రి. నేను అత్తా. ఇక నువ్వు ఎందుకు వాళ్ళు ఏం చెప్తారు? అట్టుగానే ఉన్నారు కదా. బురా బిడ్డ పని దొంగ. సరే తీయత్తమ్మా. శ్వేత నువ్వు కూడా సహాయం చేయిపో. అలా కార్న్ ఫ్లోర్ పిండుండే అది ఏడున్నదో చూడుకోర్రి. సరే మన ఇద్దరం చేసినాక ఆమెందో చేసేది. నువ్వు మళ్ళత్తా ఏ పనున్నదే గా రామన్న రమ్మన్నాడు. నాకు మతికే లేదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది. మీరు ఇవన్నీ చేసే వరకు అత్తా. పో అవ్వా మంచిగా ఏంపుతా. కర్రు కర్రు మనిగా మింగుడే కావాలి. మింగుదవుతాయి. కోడల్నేమో గురుగుతారు, నువ్వేమో పని వాళ్ళకే చెప్పుతావు. మరి నేను చేస్తదియే మీరు కూసోర్రానైతే అనవు. వాళ్ళేమో గురుక్కుంటా చేస్తారు. ఎందుకే బిడ్డ పని దొంగతనం నీకు? ఆడోళ్ళు చిట్టపట్ట పని చెయ్యాలి. ఓ నువ్వు బాగా ఎత్తనవు కదా. నేను చేసి చేసి చేసే ముసల్దాన్నైనా ఇంకేం చేయాలే బిడ్డ? నీ ఏడుపంతా నా మీదనే ఉంటది ఎప్పటికీ. ఏమో తీయ అవ్వా, మళ్ళత్తా. నువ్వైతే రెడీ అయ్యి. నేను కూడా మళ్ళక్క దగ్గరికి పోయొత్తనే ఓసారి. వాళ్ళు రెడీ చేస్తారు కదా, ఆడు కొట్టించుకొని వచ్చే వరకు అత్తా. అప్పో నీ కామెంట్ చూడపోతే మనసున పట్టది. మరి మా దోస్తాన్ అట్లుంటది. ఈ దోస్తాన్ పాడుగాను. ఏం దోస్తానో ఏమో అవ్వా. ఆ బిడ్డకు తెలివి లేదు, పాడు లేదు. ఏదున్న కోడళ్ళ మీద వారెత్తది, పీకుతదిగా. ఒంటరినై ప్రతి నిమిషం ఉంటున్నాను నీకోసం. ఈ పాట కూడా మర్చిపోయినా. నా పరిస్థితి గట్లున్నది. అబ్బా ఒంటరిగా ఈడ కూసుంటే ఎంత మంచిగా ఉన్నది. నాకు నేనే సూపర్ ఉన్నది. ఏడున్నట్టు నీకు ఎవరు చెప్పిర్రు? నువ్వెటు ఉంటే అటు మ్యాగ్నెట్ లెక్క నా మనసు నీ దిక్కే నడుచుకుంటా వస్తది. ఏ మస్తు చెప్పినవుతి. ఏమైంది? మీ అమ్మ ఒప్పుకుందా? అమ్మ ఎందుకు ఒప్పుకుంటది? అమ్మ ఒప్పుకుంటలేదు. అమ్మ ఒప్పుకోకపోతే ఏంది? మీ నాన్నైతే ఒప్పుకున్నాడు కదా. నాన్న అసలు ఏమైంది? మా నాన్నతో ఏమన్నా మాట్లాడినావా నువ్వు? అంతా నిన్న పిచ్చి పిచ్చి చేసిండు. మీ నాన్నను నేను ఒప్పించుకున్నా, బ్రతిల్ మా అన్న ఒప్పుకున్నాడు. మీ అవ్వను ఒప్పిస్తా అని అన్నాడు. ఇక తర్వాత నీకు నాకు లగ్గం, లగ్గం తర్వాత మన శోభనం, శోభనం తర్వాత మనకు పిల్లలు. సరికే లేదంటే సీసాలకు పెడతానవా నువ్వు? రా ఏటు ముద్దుకు. నీ ముద్దద్దు, నీ కథ అద్దే అవ్వా. తల్లి బాంచను ఎడివేనా నన్ను వెంటాడుతున్నావు. ఒకటి చెప్తా ఇను. నేను నిన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నా. నాకు ఆస్తుంది, అన్నున్నాయి, ఒక అందమే లేదు. అందం చూస్తావా లేకపోతే ప్రేమించే నా మనసును చూస్తావా? నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు రాజువైతావు, నేను రాణినైతా. మనకు ఏ అడ్డు ఉండది, దేని గురించి కొరత అనేదే ఉండది. అటు చూసుకునేటోళ్ళు అటు చూసుకుంటారు, ఇటు చూసుకునేటోళ్ళు ఇటు చూసుకుంటారు. మన ఇద్దరికి పండగే పండగ. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆలోచించి ఒకసారి నా గురించి. వేరే వదిన చేసుకున్నాం అనుకో, అది నిన్ను పని చేయమని టార్చర్ చేస్తుంది. నువ్వు పని చేస్తేనేమో నిన్ను మంచిగా చూసుకుంటది, లేకపోతే నువ్వు పని చేస్తలేవురా అని నీకు విడాకులు ఇచ్చి అవతల పడుతుంది. కానీ నేను నిన్ను ఏరుకోరి ప్రేమించిన ఆడదాన్ని.
నిన్ను ఏది నువ్వు పని చేసినా చేయకున్నా నేను అస్సలకే వదిలిపెట్టేదాన్ని కాదు టిల్లు. నా గురించి ఆలోచించి ఒక్కడుగు ముందేయి సరేనా? నీ గురించి ఏ ఆపదొచ్చినా నేను 10 అడుగులు వేస్తా. ఏంది నిజమా? అవును, నా ప్రేమ నీకు అర్థమైతే నువ్వు నాకు ఒక హగ్ ఇచ్చి కిస్ ఇచ్చి పోయి మీ అమ్మను ఒప్పియి. నువ్వు అనేది ఎందుకో నాకు మంచిగానే అనిపిస్తుంది. ఐ లవ్ యూ రటిల్లు. ఐ లవ్ యూ టూ. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. వరాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు మీరు? ముద్దులాట ఆడతారా? లేదు, అట్టిగానే మాట్లాడుకుంటాను. ఏమో మీ పోసవకి చెప్తాగు. గా సంగతి ఏకు అట్లా చేసినావనుకో తిరుపతి మామకి చెప్తా నువ్వు మొన్న కళ్ళు దొంగతనం చేసినావని. అద్దగాని క్యారియాన్. ఇప్పుడు నీ మనసులా ఉన్న ప్రేమ నా గురించి అర్థమైందే. నేను ఎట్లయినా చేసి మా అమ్మను ఒప్పిస్తా, నిన్ను లగ్గం ఆడతా. ప్రేమ గురించి ఒక్కటి చెప్తా, నువ్వు మంచిగా అర్థం చేసుకోటిల్లు. ఒకరిని ప్రేమించినాక ఇద్దరు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఉంటేనేమో ఆ ప్రేమ అనేది జీవితాంతం ఉంటది. అదే ఒకరు వదిలేసిరు కదా, ఇక వాడు మారిపోయింది కదా అని నేను కూడా నిన్ను మర్చిపోయి మారిపోతే మన ప్రేమకు అర్థం అనేది ఉండదు. నేను ఒక్కసారి మనసు ఇచ్చిన కాబట్టి ఆ అబ్బాయితోటే అన్ని ఊహించుకున్నా తెలుసా. నీతోటే ప్రతి ఒక్కటి నేను ఊహించుకున్నా కాబట్టి నిన్ను వదిలిపెట్టడానికి గాని నిన్ను వదిలికోవడానికి గాని నా మనసు అస్సలకే ఒప్పలేదు. నా మనసులో నువ్వే ఉన్నావు. ఫస్ట్ లవ్ అయినా లాస్ట్ లవ్ అయినా అన్ని నువ్వే. ప్రేమ నాకు ఇప్పుడు అర్థమైందే. సారీ నిన్ను బాధ పెట్టినందుకు. నువ్వేదో తప్పు చేసినవని నిన్ను వదిలేసి నీ మీద కోపం పెంచుకోవడం కాదు నా ప్రేమ. నువ్వు చేసిన తప్పును అది నీకు నిరూపించి దాన్ని సరి చేయడమే అనేదే నా ప్రేమ. సరేలే ఒప్పిస్తా, నువ్వు టెన్షన్ పెట్టుకోకు. సరే ఇంటికి పోయి ఫోన్ చేయిపా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోకు. సరే చెప్పు. నిన్నొదలక నేను నన్నొదలక నువ్వు క్షణమొదలక నీతో ఉంటా జతగా. నా ప్రాణం నువ్వై నీ ప్రాణం నేనై ఉసురాగని ఉసురై ఉంటా జతగా. లవ్ యూ టిల్లు. సరేదా ఏమైందే? నువ్వు చూడబుద్దయి వచ్చిన మల్లక్క ఇంటి ముఖ అత్తలేవు కదా, ఇక సాతనైతే లేనట్టున్నది. ఇక నేనే చూసిపోతా అని వచ్చిన. ఏం చేయాలే, నీకు మొన్ననే చెప్తి కదా సాతనైతే లేదని. కూర్చోనారు సక్క చూడు చల్లకుండా కూర్చుంటాను రాలే. ఇగో మల్లక్కను చూసిపోతా అని వచ్చిన. నా కొడుకు ఇంత చికెన్ తెస్తా అన్నాడు. ఏందో ఏం పుడట ఏం పల్లట. ఇక నా కోడల్ని తయారు చెయ్య అని చెప్పి వచ్చిన. పిల్లలు ఏం చేస్తారే? ఆడతారా? నీ మనవడు నీ మనవరాలు బాగా సుండే ఆడుతురు. నేను రాంగ చూస్తే ఏం పడబడుతురు. చిన్న ఒకసారి ఏందని పన్నది. ఇక నా మనవడు సింగిడి ఎగురుతాండు. నేను కూడా పోతే నాకు అస్సలకే మనసులో పట్టదు మల్లక్క. అందుకే చూసిపోదామని వచ్చిన. స్నేహితం మంచిగా ఉన్నది నిజంగా. నాకు కూడా ఇట్లా ఒక స్నేహితురాలు ఉండేది. మేము చిన్నప్పటి నుండి ఒక్క దగ్గరనే ఉండేది. అవునా? మరేమైంది? ఏం కాలే, ఉన్నది కానీ ఇక వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయింది. అప్పుడైతే బాగా ఏడ్చినాం మేమిద్దరం. కొన్ని గట్లనే ఉంటాయే బంధాలనేటి. నాకు నరసవని చూడకపోతే మనసున్నే పట్టది. ఒక 4 ముక్కలు తినచ్చేవు. మీ అవ్వ గురుగుతుంది కాదే? ఏం గురుగది? అరే అత్తది. ఏం లేదు. ఆహా ఏం కాలే. ఎందుకే శైలు నన్ను ఇట్లా వదిలేసినావు? మనది 6 సంవత్సరాల ప్రేమ కదనే. 6 సంవత్సరాల ప్రేమని ఇంత తొందరగా ఎట్లా మర్చిపోయినావు? నన్ను కాదనుకొని వెళ్ళిపోయినావు. అసలు ఎట్లుంటున్నవే నువ్వు? నమస్తే బాయ్. నమస్తేరా. నీ అవ్వ అమర ప్రేమికునురా నువ్వు. ప్రేమలీనంలా మునిగిపోయి దోస్తాన్నే మర్చిపోయినావు. ఏమైంద్రా వారి అలా మా గల్లికొచ్చి మా చెట్టు కింద కూసున్నావు?
ఏం లేదురా. ఏమైందిరా డల్లుగున్నావు? ఏం చెప్పాలరా, ఒక్క పోరి గురించి నా కుటుంబాన్ని కాదనుకున్నా, దోస్తుగాళ్ళని కాదనుకున్నా, కానీ అదే పోరి నన్ను వదిలిపెట్టి పీకిందిరా. ఏమైందిరా శైలు దొబ్బేసిందా? అవునరా. ఇట్లా ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలరా, అది వాళ్ళ బావతోటి రిలేషన్లా ఉన్నదిరా. ఇటు నాతోటి మాట్లాడుకుంటేనే అటు రిలేషన్లా ఉన్నది. అరే నిన్ను కాదనుకొని పీకినా దాని గురించి నువ్వెందుకురా అంతగానం బాధపడుతున్నావు? మనదనుకున్నప్పుడు దేవుడు మనకు అది ఇయ్యాలనుకుంటే ఇస్తాడు, మన జీవితం నుండి తొలగించాలంటే తొలగిస్తాడు. అంతేగాని దాని గురించి ఆలోచించుకుంటా నువ్వు డిప్రెషన్లకు ఎందుకు పోతున్నావురా? ఒక రోజు 2 రోజులు కాదు కదరా, 6 సంవత్సరాల ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఎప్పటి నుండి నిన్ను మోసం చేస్తుర్రో నీకేం తెలుసు? ఈ అవ్వ మోసపోయిన వాళ్ళందరూ గిట్లనే బాధపడుకుంటా ఉంటుర్రు. నాకు చనిపోవాలని అనిపిస్తుందిరా. ఈ చచ్చుడు పాడగాను సత్తేమత్తాంద్రా. ప్రేమ ఒకటే జీవితం కాదురా, మన కన్న తల్లి కన్న తండ్రి తోడబుట్టినోళ్ళు మన చుట్టుపక్కన ఉన్నోళ్ళను కూడా మనము చూసుకోవాలి, వాళ్ళు ముఖ్యం. అర్థమైందా? కన్న తల్లి కన్న తండ్రిని మించిన భార్య గాని లేకపోతే ఇంకెవ్వరు లవ్వర్ గాని ఎవరన్నా గాని వాళ్ళు తర్వాతనే. ఫస్ట్ మనం వీళ్ళ గురించి ఆలోచించాలి. ఏమోరా, అమ్మతోడు వాళ్ళ బావతోటి తిరుగుతున్నట్టు తెలిసిందిరా. నాకు అప్పటి నుండి గుండె దడదడైతుంది, తినబుద్ధి అయితలేదు, నిద్ర పడతలేదు. అందుకే మా దగ్గరికి రారా, రోజు మాతోటి కలువు. నీకు డిప్రెషన్ ఏవో గాని మొత్తం చదువు కూడా రాదు. అట్లుంటది మాతోటి హవా. వంటి మర్చిపోతానా? రోజు నా దగ్గరికి రా, నువ్వు మర్చిపోకపోతే నేను చెప్తా. ఏమోరా. ఆ తాతను చూసి నేర్చుకో, ఎంత మంచిగా చిల్ అయితాండో జీవితంలా. ఏందో ఈ పిల్లగా, నీకు నేను కనబడే వరకే నన్ను ఏదో ఒకటి ఎప్పుడు అంటూనే ఉంటావు. తాత నువ్వెవళ్ళన్నా ప్రేమించినవా? ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలా ఉంటది. ఓర్ని అవ్వా, నీకు కూడా ఉన్నదా లవ్ స్టోరీ? లవ్ స్టోరీ లేనోడు ఎవరున్నారు? అక్క తాత పెగ్గేసిండా ఏంది? మీ ముసలవ్వనేనా నువ్వు లవ్ చేసింది? మా ముసలవ్వ కంటే ముందు ఇంకో ముసలవ్వను ప్రేమించిన. మరేమైంది? అది కొన్ని రోజులు కథ నడిచింది. ఇక నడిచింది, నేను పెళ్లి చేసుకుంటా అనే వరకు అది ఇంకోని పెళ్లి చేసుకున్నది. ఓర్ని అవ్వా, ఇక నేను బాగా ఏడ్చినాక ఏం చేయాలి అని అటు ఇటు తిరిగిన. ఆవుల పడతా అని అనుకున్నా. ఆవుల వాడేందుకు, దానికంటే మంచిదాన్ని వేసుకొని చూపిత్తా అని నేను నా ముసల్దాన్ని లగ్గమాడినా. ఇక నా ముసల్దాన్ని లగ్గం చేసుకున్నాక దాని మొగడు దాన్ని కొట్టుడు పెట్టిండు. పెట్టినాక బావా నేను దగ్గరకు వస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా, నా మొగడు బాగా కొడుతుండు అని అన్నది. అన్నాక ఒకటే మాట అన్నా, నన్ను కాదని పీకినవు. పీకిన దానివి కొట్టినా తిట్టినా నీ మొగం దగ్గరనే నువ్వు సావు. నాకు నా భార్య ఉన్నది. ఏమంట నా భార్య మెడల తారి కట్టిన్నో అప్పటి నుండి భార్య అయినా లవర్ అయినా ఏదైనా నా ముసల్దే. నా ముసల్దాన్ని వదిలిపెట్టి నిన్నెట్లుంచుకుంటా, నిన్నెట్ల దగ్గరికి తీస్తా అనన్నా. కథం ఏడ్చుకుంటా పోయింది. ఇప్పుడు ఉన్నదా చచ్చిపోయిందా మరి ఆమె? ఎప్పుడో చచ్చిపోయింది నా ముసల్దానికంటే ముందే. అర్థమైందారా? ఇలా మనల్ని కాదు అనుకొని పోయిన ప్రేమను పట్టించుకోవద్దు. అట్లా పోతేనే మనల్ని గారాబంగా చూసుకునే ప్రేమ దొరుకుతుందట. పీకితే వీకింది పోతీరా, శనివేందని సప్పుడేక దులిపేసుకో, నీకు మంచి అమ్మాయి వస్తుంది. అవునరా, ఈ తాత చెప్పినాక మనసంతా నిమ్మలమైంది. ప్రేమించడం ఎంతసేపు, కానీ ప్రేమ దక్కినోనికి అదృష్టం, దక్కనోనికి ఇంకా అదృష్టం. అర్థమైతుందా నేను చెప్పేది? తాత మరి నీ లవర్ పేరు ఏం పేరు? దాని పేరు రాజరాజేశ్వరి. నీ అవ్వ, నువ్వు ముద్దుగా ఏమని పిలుద్దు మరి? అవసరం ఆరా బయటిగా. కర్రీ ఎప్పుడు వచ్చినావు? ఆగురా నువ్వు. రాజీ రాజీ అని అందును. మరి రాజీకి ముద్దు పెట్టినావు ఎప్పుడన్నా? ముద్దు లేదు, ముచ్చట లేదు.
అయ్య ఎప్పుడు దానికి కావలా ఉండేటోడు. ఊకో తాత, ముద్దులేందే ప్రేమ నడిచిందా? ఇక నడుతుంది. ముద్దులు కావాలనంటేనే అది ప్రేమ కాదు. అరే ముద్దులున్నా లేకున్నా మనస్ఫూర్తిగా ఒక మనిషిని ఇష్టపడితే ఆ మనిషి కోసం ఏమైనా చేసే అంత ప్రేమ ఉండాలి. వాహ్వా వాహ్వా. అబ్బా ఇక నువ్వే మాకు ఆదర్శం తాత. జై బోలో తాతాకే జై. లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి ఒక్క అబ్బాయికి తాత ప్రేమనే, తాత స్టోరీయే ఆదర్శం. మరి కాదా ఇక ఎందరో ఇలా నా మీద పడ్డరు, నా ప్రేమ అంతా అడిగిర్రు. ఆయన నన్ను బదనం చేయకుర్రి. తాత నీ పేరు ఇప్పడుతుంది రాజీ తాత. ఏ ఊకో పిల్లగా, నువ్వు నన్ను ఆట పట్టిస్తావు. తాతకు సిగ్గే. సిగ్గులేదు గుగ్గులేదు, ఆగు. అక్క చూసినవా, 2 కిలోలంతా కూర తీసుకొచ్చి గోలిస్తే మొత్తం గోలిచ్చుకుంటా అర్ధ కిలో కూర తిన్నది అత్తమ్మ. మళ్ళా మనం మనిషికి ఇంత వేసుకునే వరకు మళ్ళీ ఇంత వేసుకున్నది. బావకు ఉంచు అని అంటే గింత అంతా ఉంచింది. అది ఎటు సరిపోయింది అక్క. గంతగా మగడు ఎందుకు అత్తమ్మకు? ఆమెకు చిరుతిందంటే బాగరా. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా. ఇప్పుడు దగ్గర ఆమెనే ఒక్కటి 30 కిలో కూర తిన్నది. ఇవాళ ఏ పాటు ఉన్నాయి మనిషికి 4 తినంగా, అవి ఎటు కాలే. అయితే మరి ఏం చేద్దాం? ఇక బావకు నేను ఉంచు అని అంటే ఉంచింది కానీ లేకపోతే ఉంచకపో అన్నది. ఫస్ట్ గోలిచ్చేటప్పుడే సీనుకు తీసి దాచి పెడదామని అన్నది. వాడు కూడా టేస్ట్ చూడాలి కదా అని అన్నది. అబ్బో గీడున్నారానే, అమ్మగున్నాయి కదనే, ఎటు సరిపోలే. ఇప్పుడంబో 30 కిలంతా తిన్నావు, నీకు జారిపోలేదా? మరి 4 ముక్కలు తిన్నది మాకేడు జారాలే. 5 కిలోలంతా తెచ్చుకొని గోలించుకుంటే మంచిగా మనిషికి అర్ధ కిలంతా తిందుము. 2 కిలోలు తెచ్చే వరకు ఎటు కాకపాయే. అత్తమ్మ నువ్వు గోలించుకుంటా మంచిగానే తిన్నావు కదా. తిన్ననే అట్లా టేస్ట్ కు 2 వేసుకున్నా. తాపకు రెండు లప్ప మింగింది డంబుది. మళ్ళా ఇక చూడు ఎట్లా అంటాందో. మరి మాకైతే 3 ముక్కలు వచ్చినాయి కదా అత్తమ్మ. అయితే ఏ తల్లి కడుపు సంపుకొని పిల్లలకు పెట్టాలని అంటారు. ఇక మీ కడుపు మీరు ఇంత తిన్నారు, పిల్లలు బాగా తిన్నారు కదా. నాకైతే ఏడు చాలలే. 2 కిలోలు అయితే నీ బొత్త నిండు కావచ్చు. అబ్బో అది బొత్తనా లేకపోతే ఏంటిది? అది సెప్టిక్ ట్యాంకా? మళ్ళా రేపు వేసుకుందంతి. మళ్ళగా రేపు 2 కిలోలంతా తెమ్మందాం, మన ఆడోళ్ళమే తిందాం. మనమే కట్టని చేస్తాం కదా అత్తమ్మ. పాపం వాళ్ళు అట్టిగానే తిరిగి వస్తారు. అట్లా కాదే కోడలా. మరి ఎట్లా? తిన్నావు అయిపోయింది, ఎందుకు తీ సుప్రభాతం. గంతే ఈ బొజ్జ అయితే నిండింది, అయిపోయా. అత్త నువ్వు నాకు పొత్త అన్నట్టు పొత్తు పెట్టుకునే తింటివి. దోస్తులు మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ దోస్తులు.